హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్ ఇళ్లలో పనిచేసేటువంటి హౌస్ డ్రైవర్స్, అదేవిధంగా ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవారు ఎవరైనా సరే రేపు శుక్రవారం రోజున మాలియాకు వెళ్ళేటటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇందులో వచ్చేసి వెదర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ ఉంది. అదేవిధంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా కువైట్కి సంబంధించినటువంటి వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ అయితే చేశారు. కువైట్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో చిన్నపాటి మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ కేవలం వర్షమే కాకుండా ఈదురుగాలులు, అదేవిధంగా చలిగాలులతో కూడినటువంటి వర్షపాతం వస్తుంది. కాబట్టేసి బయటికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ఒక చిన్నపాటి సూచన అయితే చేశారు. ఇక్కడ కేవలం చలిగాలులు, అదేవిధంగా వర్షం అనేది మేము చాలా సంవత్సరాల నుంచి అయితే చూస్తూ ఉన్నాం. ఇందులో ఏముంది గొప్పతనం అని మాత్రం ఇక్కడ మీరు తక్కువ అంచనా అయితే వేసుకోకండి. ఇక్కడ 6 గంటల నుంచి 10 గంటల వరకు కనుక మనం చూసినట్లయితే కనుక దాదాపుగా 6 డిగ్రీల వరకు చలి అయితే ఉంటుందంట. అదే 10 గంటల నుంచి మనం కనుక తెల్లారుజాము వరకు చూస్తే కనుక 2 డిగ్రీల నుంచి దాదాపుగా 3 డిగ్రీల వరకు చలి తీవ్రత అన్నది ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఫేస్ చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మాలియాకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా 8 గంటల లోపు రూమ్కు వెళ్ళేటట్టు ప్లాన్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే వీడియో కాస్త శ్రద్ధగా అయితే వినండి. ఈ మధ్య కాలంలోనే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్ చాలామంది ఏం చేస్తున్నారు, 200 దినార్లు 300 దినార్లు కువైట్ వాళ్ళకి కట్టేసి బయటకైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బయటికి వెళ్ళడంలో సమస్య లేదు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత సూనాకామా అన్నది కొట్టించుకోకుండా ఇంట్లో ఉన్నటువంటి ఖాదీ మకామా మీదనే పని అయితే చేస్తున్నారు. కొంతమంది రెస్టారెంట్లలో, అదేవిధంగా కొంతమంది సొంతంగా ట్యాక్స్ కూడా తోలుతూ ఉన్నారు కదా. అటువంటి వాళ్ళు వచ్చేసి మీ యొక్క లైసెన్స్ కరెక్ట్గా ఉందో లేదో, అదేవిధంగా మీ అకామా అన్నది ఖచ్చితంగా ఖాదీ అకామా అయితే కనుక ఎటువంటి పరిస్థితుల్లో రేపు ఒక్కరోజు శుక్రవారం రోజున ట్యాక్స్ అయితే తోలకండి. ఇంతకుముందు వచ్చేసి అలా తోలినటువంటి వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, జస్ట్ 20 దినాల్లో 30 దినాల్లో ఫైన్ వేసేసి బయటకైతే వదిలేసేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాకుండా ఖాదీ మకామా మీద కన్నా ట్యాక్సీ కన్నా తోలినట్లయితే కనుక మీ కార్ను సీజ్ చేయడమే కాకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి సాపర్ అయితే పంపిస్తారు. రెండో విషయం కూడా చాలా జాగ్రత్తగా అయితే వినండి. మీ యొక్క లైసెన్స్లో టైం కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ అయితే చేసుకోండి. ఇంతకుముందు లైసెన్స్లో కన్నా టైం లేకపోతే కన్నా మా కఫీలు చేయించలేదని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి కువైట్ వాళ్ళు వదిలేసేవాళ్ళు. రీసెంట్గా వచ్చినటువంటి రూల్ ప్రకారం ఎవరికైనా కానీ లైసెన్స్లో కన్నా టైం అయిపోయినట్లయితే అటువంటి వాళ్ళకు వచ్చేసి కేవలం 2 ఛాన్సులు మాత్రమే ఇస్తారు. మూడోసారి పట్టుకున్నప్పుడు మాత్రం మీకు 300 దినార్లు జరిమానా అయితే విధిస్తారు. అందుకని కంపల్సరీగా మీ యొక్క లైసెన్స్లో టైం ఉందో లేదో చెక్ చేసుకుని త్వరగా రిన్యూవల్ అయితే చేసుకోండి. మూడో విషయం కనుక మనం చూసినట్లయితే కనుక మీ కార్ యొక్క నైట్ పూట కనుక మాలియాలో కనుక తోలుతూ ఉన్నట్టయితే మీ కార్ యొక్క వెహికల్స్ యొక్క లైట్స్ ఈ విధంగా ఉండి లైటింగ్ అన్న తక్కువ వస్తూ ఉంటే కనుక త్వరగా మీ కార్ యొక్క లైట్స్ కూడా చేంజ్ అయితే చేసుకోండి. తాగి మాత్రం దయచేసి కార్ అయితే తోలుతూ పట్టుబడకండి బ్రదర్. ఒకవేళ అలా పట్టుబడితే కనుక ఎంతో ఫైన్ తెలుసా, దాదాపుగా 3000 దినార్లు. 3000 దినార్లు ఇక్కడ ఫైన్ అన్నది కేవలం తాగి డ్రైవ్ చేసినందుకే. ఒకవేళ మీరు తాగి డ్రైవ్ చేశారు, ఒకవేళ ఎవరికన్నా తగిలించడం ద్వారా వాళ్ళకి ఇంజూర్ అయింది అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా ఇక్కడ అనుభవించాల్సి అయితే ఉంటుంది. ఈ ఫైన్ల గోలలో పడేసి మీకు ఒక చిన్నపాటి విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. రీసెంట్గా ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు కదా, ఈ పాటి నుంచి ఆ పాటికి వెళ్ళడం కోసం అని చెప్పేసి జనాల కోసం. మన వాళ్ళు ఎక్కడ చూసినా కూడా కొంతమంది, అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యుండొచ్చు, లేదంటే కన్నా హిందీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గుట్కాలు పానపరాకులు తినేసి తుప్పు అని ఊసేసి ఎర్రగా అయితే మొత్తం బ్రిడ్జిని అయితే గలీజ్ అయితే చేశారు కదా. ఇక మీదట మీలో ఎవరైనా కానీ పానపరాకులు వేయడం, గుట్కాలు వేయడం ఇలా చేసేసి ఎవరైనా తుప్పుకొని ఊసేటటువంటి క్రమంలో పోలీసు వాళ్ళు కన్నా చూసారే అనుకోండి, అక్కడ బహుశా కెమెరాలు కూడా బిగిస్తామని చెప్పారు. మరి బిగించారో లేదో తెలియదు, కానీ ఒకవేళ అందులో కానీ కెమెరాల్లో కానీ మీరు కనిపించినా, లేదంటే కన్నా పోలీసు వాళ్ళు కన్నా పట్టుకున్నారనుకోండి, ఫైన్ ఎంతో తెలుసా, స్టార్టింగ్ 5 దినాల నుంచి మీకు 20 దినాలు వేయచ్చు, 10 దినాలు వేయచ్చు. అది మీ అదృష్టం బట్టి ఉంటుంది. 5 దినాలు 10 దినాలు ఏంటి, క్లియర్గా ఒక మాట చెప్పచ్చు కదా. అంటే కనుక అక్కడ పనిచేసేటటువంటి పోలీస్ ఆఫీసర్ ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. ఒకవేళ వాళ్ళ భార్య తనను కొట్టింటుందో తెలియదు, తిట్టింటుందో తెలియదు, ఎవరు తెలుసు. తన మూడు బట్టి కూడా మీకు ఫైన్ వేసేటటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఈ ఉమ్మడాలు గిమ్మడాలు మాత్రం ఆ బ్రిడ్జి మీద అయితే పర్ఫెక్ట్గా ఈ ఒక్క తప్పు అయితే చేయకుండా ప్రశాంతంగా మీ రూములకైతే చేరుకోండి. ట్యాక్సీ తోలేటటువంటి వాళ్ళు మీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా కంపల్సరీగా సీటు బెల్ట్ కూడా వేసుకునేటట్టు చూడండి. ఇంతకుముందు కేవలం డ్రైవర్కు మాత్రమే ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు డ్రైవర్ సీటు పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు సీటు బెల్ట్ వేసుకోపోయినా, వెనక కూర్చున్నటువంటి వాళ్ళు సీటు బెల్ట్ వేసుకోకపోయినా కూడా అసలు ఒక మాటలో చెప్పాలంటే కానీ ఫైన్ మీద ఫైన్లు అయితే వేస్తూ ఉన్నారు రీసెంట్గా. ఇది ఎప్పటి నుంచి చాలు అవుతుందంటే
చాలు అవ్వడం కాదు, ఆల్రెడీ చాలులోనే ఉంది ఈ ఫైన్స్ అన్నవి. ఏది ఏమైనప్పుడు కూడా మాల్యాకు వెళ్ళినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.